టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దాంట్లో దాదాపు 12,500 గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరూ దాదాపుగా 40,000కి పైగా రేపు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమ్మేళనం రేపు రాల్బో స్టేడియంలో. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. ఈ రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం 6 మాసాలుగా విజయవంతంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి సమన్యాయం చేసే పార్టీగా ఇవాళ సమన్యాయం చేస్తున్న తరిమిల ఈ సమావేశం పేరు కూడా మా రేపు సమావేశం జరిగేటువంటి పేరు కూడా సామాజిక న్యాయ సమరబేరి పేరిట, సామాజిక న్యాయ సమరబేరి పేరిట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వారు సంబోధిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధిస్తారు. గ్రామ కమిటీ అధ్యక్షులు కొందరు ప్రసంగిస్తారు, వారు ఆలోచన చెప్తారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొందరు మాట్లాడతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, వీరి తర్వాత ఖర్గే గారు మాట్లాడతారు. ఇది ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము గ్రామ కమిటీ అధ్యక్షుల్ని పిలిచి ఏఐసిసి అధ్యక్షుల ద్వారా సందేశం ఇప్పిస్తున్నటువంటి కార్యక్రమం. వారితో పాటు అన్ని లెవెల్లో ఉండే కార్యకర్తలు దాదాపు 40,000 మంది రేపు హైదరాబాదులో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో మా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఇవాళ వారి వారి జిల్లాల్లో పర్యవేక్షిస్తూ ఉన్నారు. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, కాంటెస్ట్ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 మంది మా క్యాడర్ రేపు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఇది రేపటి కార్యక్రమం. ఇంకా విచిత్రం ఏంటంటే కవిత గారు వాళ్ళు ఏదో లేటరు సంధిస్తున్నట్టు నేను ఏదో పేపర్లో చూస్తూ ఉన్నాను, లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట? మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా, ఒక్క ప్రెస్ క్లిప్పింగ్. ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే, ఎస్ వీఆర్ ద ఛాంపియన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట? ఎన్నికలకు ముందు మేము మాట ఇచ్చినాం. కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని ఇచ్చిన మాట, దానికి అదనంగా
అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి 40% రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధిలో కూడా చట్టం తీసుకొచ్చినాము. ఇది మా ఘనత. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. కుల సర్వే చేశాము. 56% బీసీలు ఇక్కడ ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కేంద్రానికి పంపించారు.